రిపోర్ట్ చేయండి. రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రోజు మన ఆంధ్ర టీం కూడా అనౌన్స్ చేసుకోవడం జరుగుతుంది. బాబు वो बीच कबड्डी प्रोग्राम की పోటీలకి నేను రావడం మీ అందరిని చూడడం చాలా సంతోషంగా ఉంది. రేపు నాకు పార్లమెంట్ ఉన్నా ఈరోజు ఈ గ్రామానికి వచ్చి ఈ కబడ్డీ పోటీలు చూడడం నిజంగా నా అదృష్టం అనుకుంటున్నాను. రవి, పవన్, రమేష్, విజయ్ కుమార్ ఈ నలుగురు దీనికి ఏం చెప్పాలా, వాళ్ళ ఇంట్రెస్ట్ అనుకోండి, ఏదైనా చాలా పెద్ద ఎత్తున ఈ అరేంజ్మెంట్స్ చేశారు. 13 ఉభయ జిల్లాల నుంచి మీరందరూ రావడం, 13 మెన్స్ టీము, మెన్స్ అంటే బాయ్స్ మీరంతా 15 years బిలో సీనియర్స్, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ 13 జిల్లాల నుంచి ఉభయ జిల్లాల నుంచి రావడం చాలా సంతోషం. ఈరోజు మీ ఫైనల్స్ కి చూడడం కూడా నా సంతోషం. మీ అందరికి ఒకటే చెప్పేది, ఓడిపోయినా గెలిచినా స్పోర్టింగ్ గా తీసుకోండి. మీరు ముందుకే ఎప్పుడు కూడా మనం గెలవాలనే మనసత్వంతో మీరు స్పోర్టింగ్ గా తీసుకోవాలా. ఈసారి మళ్ళీ మనం ఓడిపోయినా మనం గెలవాలనే పట్టుదలతో మనం గెలవాలని కోరుకొని ఎవరు కూడా ఓడిపోయాం అనేది ఎక్కడ కూడా ఫీల్ కాకూడదు మీ ఎవరు కూడా. ఎందుకంటే ఇది ఒక గేమ్, ఇది ఈ పోటీల్లో ఓడడం గెలవడం అనేది సహజం అది. సో దాన్ని మీరు చాలా కూల్గా తీసుకోవాలా, మనశ్శాంతిగా. ఈసారి మనం గెలవాలని అనుకొని మీ అందరూ కూడా నేను కోరుకునేది ఒకటే, మీ భవిష్యత్తు క్రీడల్లో చాలా ముందుకి భవిష్యత్తు చాలా ఉంది మీ అందరికీ. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మీకు ఒకటే చెప్పేది, ఏది తీసుకున్నా, ఏ ఆట తీసుకున్నా దాన్ని మనసు పెట్టి మీరు కష్టపడి దాంట్లో మీరు మీ గెలుపు అనేది ముఖ్యం. ఫ్యూచర్లో మీకే తెలియదు మీరు ఏ స్థాయికి మీరు పోతారో. ఈరోజు క్రీడలు చూస్తున్నారు, ఏ స్థాయిలో ఉన్నారు మీరందరూ అది గుర్తుపెట్టుకొని ముందు ఆలోచనతో కష్టపడి
ఏ పోటీలో ఏ ఆటలో కానీ మీరు కష్టపడి ఖచ్చితంగా ముందుకు పోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను.